కడియం మండలం తుల్ల అమరావతి హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. పాఠశాలను అందంగా అలంకరించారు. సాంప్రదాయబద్ధంగా చెరుకుగడలు కట్టి పొంగలి తయారు చేశారు. రంగవల్లులు పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విచిత్ర వేషధారణ ఆకట్టుకుంది. ఆంజనేయ స్వామిగా చిన్నారి అలరించారు. తెలుగుతనం ఉట్టిపడేలా విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగ సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎం సోమశేఖర్, ప్రిన్సిపల్ మోహన్ మాట్లాడుతూ హిందూ పండుగల విశిష్టత తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిడుకలు అన్ని పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఓకే డోంట్ ఫియర్, స్మైల్. కొంచెం పెళ్లి మీద ఇంత బాగా పట్టేసినవేటి? పెళ్లి చేసుకోవాలి కదా నాయన. నీకింతకు దొగ్గ పొంత దొరుకుతుందిలే. గంటగా దొక్క పొంత దొరుకుతుందిలే అమ్మా. అదే వస్తుందని చూస్తాను, పొంత వస్తుందని చూస్తున్నాను, అని దొరకడం లేదు. నీకు మళ్ళీ ఎడికి పెళ్ళవ్వకపోతే నేను సోది చెప్పడం మానేస్తాను. ఇది నెక్స్ట్ ఇయర్ వస్తే అప్పుడు నీకు సారీ కొని పెడతాను. నవ్వుతూ స్మైల్తో అలా కదా. స్మైల్ అందరూ నవ్వుతుందండి. ఇలా వచ్చింది, ఇక్కడ వచ్చింది, మిడిల్లోకి వచ్చాం. దండం పెట్టుకోండి. సుకన్య అక్కడ నుంచో ఓకే బాబాయ్. ఇప్పుడు ఏం ఎవరి చేత అన్న? ఇప్పుడు ప్లేన్గా ఉంది కదా. ఓకే.
अजिता हरे जय महादेव विष्णु हरे जय देव नादारधे साधु विजनं ఎందుకంటే వాళ్ళు చాలా శ్రమించారు, శ్రమపడ్డారు ఆ గటర్స్ వేయడానికి. అందులోకి వాళ్ళు చాలా ఎక్సలెంట్ గెటప్స్ అండి. బిగ్ క్లాప్స్. మీరు బిగ్ క్లాప్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఉందాం. నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఎల్కేజీ స్టూడెంట్స్ కమ్ టు ద డయాస్. Wow. Huh? Oh. వావ్, సూపర్ క్లాప్స్. అదిగో అది తొందరగా చెబుతా. ఈ అమరావతి స్కూల్లో నాతో షో చెప్పించుకోవడానికి ఎవరు వస్తున్నారేంటి? కాలేస్తే ఎగిరిపోయేలా ఉన్నావు. ఏంటి, లగ్గం కోసం కాదేంటి? లగ్గం కోసమే కదేంటి? నీ కాబోయే పెన్మిటి సప్త సముద్రాల నుంచి నీ కోరించి రెక్కల గుర్రం మీద ఎగురుకుంటూ వస్తున్నాడే తల్లి. నిన్ను అడుగు భూమి మీద పెట్టకుండా చూసుకుంటాడే తల్లి. గుండెల మీద నడిపిస్తాడే తల్లి. నీకు రాబోయే రోజులన్నీ మంచి రోజులే తల్లి. చూస్తాను ఎంతవరకు నిజమవుతుందో. 2 సంవత్సరాల నుంచి పెళ్లి అవుతుందని ఆయన కూడా ఇక్కడే ఉన్నారు కదా. నా పలుకు ఎప్పుడూ అబద్ధం కాదే తల్లి. నా పలుకు పెళ్ళయ్యి నీ జీవితం చక్కబడి ఓ బిడ్డకు తండ్రి అవుతావు అనుకున్నానే. అమ్మ సూరమ్ గారు, పెళ్లి చేసుకునే రోజులు ఎవరు బాగుపడుతున్నారు చెప్పండి? ఎవరు బాగుపడుతున్నారు చెప్పండి? చాలా మంది బాగుపడ్డారు కదా. మోహన్ సార్ ఎందుకు అన్నీ నేను కళ్ళారు చూస్తాను.